జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, నీవు ఎలుగుతో నింపబడ్డావా? హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమన్నా సరే కామెంట్ బాక్స్ తెలపండి, మేము ప్రార్థనలు చేస్తాం. అలాగే మీరు మానక ప్రార్థించండి, మీరు సమయం పోనివ్వకండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు. దేహముకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండడం వెడల నీ దేహమంతయు ఎలుగుమై ఉండును. నీ కన్ను చీకటై ఉంటే చెడిందైతే నీ దేహమంతటిని కూడా చీకటై ఉండును. నీవు ఎలుగుతో నీలో వెలుగు, అది నీ చీకటికి ఎంతో గొప్పది. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మన దేహానికి ఎలుగు ఏముందంట? కన్నని ఇక్కడ యేసయ్య చెప్పారండి. చూస్తే అంటే మన కన్ను చెడితే మన దేహం చెడినట్టే, అంతేకాదు చీకట్లో ఉన్నట్టు. అంతేగా మన హృదయమంతా ఎలుగుతూ నింపబడితే చీకటికి అది తొలగిపోతుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. హల్లెలూయా. అయితే దేవుడు ఈ దినం చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ కన్ను ఎలాగుంది, నీ దేహం ఎలాగుంటుంది, నీ మాట అంటే ఎలా ఉంటుంది. మనం ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు మనం ఏదైనా చెడిపోవడానికి మనం అలాగే వెళ్తామండి. అకస్మాత్తుగా మనకి ఏదో పోస్ట్ కనబడుతుంది, దేవానికి స్తోత్రం అని చెప్తాం, తప్పించో ప్రభా నీకు స్తోత్రం అంటాం ఏంటి. అలాగే మనకి చూడకుండా చూస్తాం, ప్రభా నాన్న ఈ కీడు నుంచి తప్పించు. వెంటనే మనం కళ్ళు మూసేసుకుంటాం చూడకుండా ఏదైనా అపరితమైంది కనబడితే. మరి నీ చేతిలో ఫోన్ ఉన్నప్పుడు నువ్వు అపరితం చూస్తలేదా? నలుగురిలో ఉన్నప్పుడు దేవానికి స్తోత్రం చెప్తున్నావు. ఒంటరిగా ఉన్నప్పుడు నీవేం చేస్తున్నావు? ఒంటరిగా చూడండి, యోసేపు ఒంటరివాడే, దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఊరకనే లేడండి అక్కడ. యోసేపు ఎంత యథార్థంగా దేవుడితో నడిస్తేనే కానీ దేవుడు తోడై ఉన్నాడండి అక్కడ మీరు గమనించాలి. పాపం దగ్గర నుంచి కూడా పారిపోయాడండి కదండి, పాపం దగ్గర నుంచి పారిపోయాడు. అందుకే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. మరి నీకు నాకు కూడా దేవుడు తోడై ఉండి నడిపించాలంటే మరి నీ కంటితో నీ దేహాన్ని చీకటితో నింపేసుకుంటున్నావా? అయితే ఇదే మత్తయి సువార్తలో మాట ఉంది, కంటికి పన్ను పంటికి పన్ను అని ఉంది కదండి. ఆ మాటలో నీ దేహము నీ కన్నే పాడు చేస్తే పెరికేమన్నాడు, అంటే కన్ను పీకేమనలేదు, పరిశుద్ధపరచుకోమని. నీ చెయ్య మరి ఏమైనా తప్పు చేస్తే నరికేసుకోమన్నాడు ఆయన, అంటే చెయ్యి నరికేసుకోమలేదు, చెయ్యి శుద్ధు. అంటే ఇక్కడ చాలామంది అంటారు చెయ్యి నరికేసుకోవాలా, కన్ను పొడిచేసుకోవాలా, దీనికి అర్థం ఇదేనా అంటారు. కాదండి, పరిశుద్ధపరచుకోమంటున్నాడు. నీవు అన్ని అవయవాలు కలిగి పరలోకంలో చేరి నరకంలో పడి కంట అన్ని అవయవాలు లేకపోయినా సరే ఆత్మతో పరలోకం చేరమని లేఖనాలు సెలవిస్తున్నాయండి. హల్లెలూయా. అంటే మన అవయవాలు చెడిపోయినా, మన అవయవాలు కోల్పోయినా మనం పరలోకం చేరతాం. అది దేని వలనంటే నీ యథార్థమైన భక్తి వల్ల, నీ యథార్థ జీవితం వల్ల నువ్వు చేరతావు. నీకు మట్టికి ఎలుగుతూ నింపబడితే చీకటితో పొత్తుండదు. చీకటికి ఏమాత్రం కూడా ఎలుక్కి పొత్తుండవేండి. చూసారా, మన రాత్రులు వెన్నెల రాత్రులు వస్తాయి, 15 రోజులలో నడుస్తాయి కదా, 15 రోజులు చీకటి రాత్రులు, దాంట్లో వెలుగు వస్తుందా, మనం లైట్లు వెలిగించుకోవాలి. అదే వెన్నెల రాత్రులు చూడండి, ఆ వెన్నెల మనకి ఎంత పట్టపగల్లా ఉంటుంది. అలాగే పగలు చీకటి ఎలా ఉంది, కలుస్తాయి కలవు. మన జీవితంలో ఎప్పుడు కూడా ఎలుగుతూ నింపబడాలి. చీకటి రాత్రులు అన్నది పాపంతో
బానిసం. అంతేకాదు రకరకాలుగా బానిసం. మనం అప్పుల సమస్యలతో ఉండవు, అది పాపం కాదండి. లేకపోతే మనకి ఆర్థిక సమస్య, లేదా మనకి బిడ్డల కొదువుగా ఉంది, లేదా మనకి ఇంట్లో ఏదో కొదువుగా ఉంది, ఒక జాబ్ లేదు, అది సమస్య లేదు. నువ్వు దేవుడితో నడిస్తే ఆటోమేటిక్గా నీకు అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. ముందు నువ్వు దేవుడితో సహాయం చేయాలి, నువ్వు దేవుడితో సహాయం చేసుకోవాలి. ఎలుగుతూ నేను నింపబడితే నీ దేహమంతా ఎలుగై ఉంటుంది, లోకానికి నువ్వు ఎలుగుగా అంటావు. హల్లెలూయా. మన వీధుల్లో చూడండి లైట్లు వేసుకుంటాం కదా, వీధుల్లో మరి కరెంటు బోర్డులు పెట్టి లైట్లు వేస్తారు, స్తంభాలు పెట్టి. ఆ ఒక్క లైట్ పాడైపోతే ఎంత చీకటిగా ఉంటుంది అక్కడ. అలాగే మన కన్ను కానీ ఏమైనా పాడవనా, మన చెవులు పాడవనా, మన మాట పాడవనా, మనం ఏది పాడవనా మన దేహానికి నష్టమేండి. దేహం అంటే అందరూ అనుకుంటారు మన శరీరం కదా, శరీరానికి నష్టమే, ఆత్మకి కూడా నష్టమేనండి. ఆ శరీరం పైన అందరికీ కనబడితే దీన్ని నష్టపోతున్నాడు, ఈమె నష్టపోతుంది, అక్కర సంబంధమైన పాపంలో పడిపోయింది, ఈమె అక్కర సంబంధమైన పాప ఊబులో పడిపోయాడు, తాగుబోతు అయిపోయాడు, అలాగ ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా మరి చీకటికి పొత్తయి ఉన్నాయండి. ఈ చీకటి రాత్రులు మనం విడిచిపెట్టాలంటే నువ్వు నేను కూడా ఎలుగు స్తంభముగా మనం నిలబడాలండి. మన ఒంటికి దీపం ఏంటంటే అండి, మన దేహానికి దీపం కన్నై ఉందంట. మన కన్నుకి దీపం ఏంటండి, వాక్యం. అంతే కదండి. మన కంటికి మన దేహం అంతా ఎలుగు నింపుతుంది, మన కంటితో చూసిన వల్లే. దావీదు ఎక్కడ పడిపోయాడండి, ఆ కంటితో చూసిన వల్లే. ఇప్పుడు కొంతగా దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు ఏదైనా పోస్టర్ కనబడినా, ఫోన్లో ఏమైనా కనబడినా, ఒక సినిమా పాట వినబడినా దేవానికి స్తోత్రం తప్పించని ప్రార్థిస్తారు. రాను కొంచెం వెళ్ళాక దాన్ని టేక్ డీజీగా తీసుకుంటారు, అది మనల్ని టేకులోకి లాగేస్తుంది, అంటే ఊబులోకి లాగేస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ప్రభా ఇది తప్పించు అని ఎలా ప్రార్థిస్తావో, నీ అంతం వరకు ప్రభు రాకడొచ్చే వరకు కూడా నన్ను చీకటి కమ్ముకోకుండా నువ్వు కాపాడు ప్రభా, నిత్యము ఎలుగుతూ నన్ను నింపు తండ్రని నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. అంతే తప్ప ఆ ఫస్ట్లో ఒకలాగా అలవాటు అయిపోయిన తర్వాత ఒకలాగా దాంతోపాటు నువ్వు ఏకీభిస్తూ ఉంటే కనుక ఈ చీకటితో నీవు కూడా నాశనం అయిపోతావు అన్నమాట. ఎందుకంటే చీకటికి ఎలుగుకి పొత్తులు లేవండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. నీ దేహం పాడు చేసేది ఏదైనా ఉంటే దాన్ని పెరుకు పాడేయమన్నాడు లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రభు చెప్తున్నాడు అన్నమాట. నువ్వు పెరుకేసుకుంటావా, నీ ఆత్మ నెమ్మది పొందుకుంటుంది. నువ్వు పెరుక్కోకుండా నీతో పాటే ఉంచుకుంటావా, నీవు నీ ఆత్మ అగ్నిగుండంలో పడవలసి వస్తుందని లేఖనాలు కూడా సెలవిస్తున్నాయండి. మరి ఎలాగుంటాం మనం, చీకటి పొత్తయి ఉంటామా, లేదు ఎలుగు పొత్తయి ఉంటామా? చివరిలో ఈ మత్తయి సువార్తయో మరి ఒక మాట చెప్తున్నా చూడండి, 23 ఏమన్నదండి ఇక్కడ, ఎలుగుతో నువ్వు నింపబడితే చీకటికి ఏమాత్రమూ స్థానం లేదంట. ఎలుగుతో నువ్వు నింపబడ్డావా? ఎలుగుతో నువ్వు నింపబడితే నువ్వు మాట్లాడే సంభాషణ నలుగురిలో ఉన్నప్పుడు నీ సంభాషణ ఎలా ఉంటుంది, నీవేం చూస్తున్నావు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ మాటలు వింటుంది మీరు చెల్లి అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులు అవ్వచ్చు, మీరు ఎవరైనప్పటికీ కూడా ప్రియ నా సహోదరులారా, దేవుడు చెప్తున్న మాట, నీవు ఎలాగుంటున్నావు, ఎలుగుతూ నింపబడ్డావా? అయితే నీలో చీకటికి చోటు ఉండదు. అయితే నువ్వు చీకటితో నింపబడితే దినము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒప్పుకో, విడిచిపెట్టు, నీ చీకటిని విడిచిపెట్టుకో, ఎలుగుతో నింపమను, పరిశుద్ధాత్మని ఏడుకో, దేవుని వేడుకో, నీకు సహాయం చేస్తాడు ఆయన. దావీదు తప్పు చేశాడు, కానీ మధ్యాహ్నం దుఃఖ వచ్చిందంట, ఆయనకి రాత్రంతా ఏడ్చాడంట, ఉదయాన్నే చిరునవ్వులతో ఉన్నాడంటండి. హల్లెలూయా. నీవు కూడా ప్రార్థించు, దుఃఖంలో ప్రార్థించు, ప్రభా నన్ను క్షమించు, ఇగో ఈ తాగుల్లో పడిపోయినయ్యా, అయ్యా ఈ జోదంలో పడిపోయినయ్యా, అయ్యా ఈ అక్కర సంబంధం విడిచిపెట్టడానికి సహాయం చేయండి ప్రభా, అయ్యా నాన్న కొండాలు చెప్తూ ఉన్నానేమో ప్రభా, తండ్రి నాన్న ఇదిగో నా కంటుతో ఎవ్వరూ లేనప్పుడు అయ్యా నేను సినిమాలు చూస్తున్నానేమో, సీరియల్ చూస్తున్నానేమో, లేదంటే చిన్న షార్ట్ మెసేజ్ దగ్గర పడిపోతున్నానేమో అని నీకు నీవే అన్వేషించుకుంటూ ఎక్కడెక్కడ నీ కంటుతో నీ దేహాన్ని పాడు చేసుకుంటూ చీకట్లో దిగిపోతున్నావో నెమ్మదిగా ఒక్కసారి ఆలోచించు. చూడండి, ఊబి కొంత మనిషిని లాగేస్తుంది, ఒకేసారి అమంతంగా మింగేదు. ఒక తిమింగలమైనా లేదంటే ఒక సముద్రమైనా ఒకేసారి మింగేయచ్చు. కానీ యూబ్ ఉంది కదా, యూబ్ ఏం చేస్తుందంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి,
నేను చూశాను వీడియోలో, నాకంటే తెలియదు ఊబులు చూశానమాట. ఒక షార్ట్ వీడియోలో చూస్తే దాన్ని ఊబు ఇలా లాగేస్తుందా మనిషిని అని. అంటే ఎప్పుడైనా సరే ఊబు ఉన్న చోట మీరు నెట్లో సెర్చ్ చేయండి, మనిషిని అది ఒకేసారి లాగేది, కానీ కాంత 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 మనిషిని లాగేస్తూ ఉంటుంది. అలాగే మనం ఒక్కసారి కంటితో చూసింది ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మన దేహం అంతా కాంత 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 చెదపెట్టిన పురుగులాగా తినేస్తూ బాగా మనల్ని పాడు చేస్తుంది. తాగుబోతే వాడు చూడండి, తాగుడుకు బానిస అయిపోతే చిట్ట చివరికి అతడికి ఏమవుతుందండి, కిడ్నీలు ఫెయిల్ అయినాయి, లివర్లు ఫెయిల్ అయినాయి, హార్ట్లో ఫెయిల్ అయినాయి, శుభ్రం తినేస్తాయి. సిగరెట్ కాల్చేవాడిని అడగండి, మొత్తం తన దంతాలన్నీ తినేస్తాయి, గొంతుగాని తింపేషన్ అయిపోంటాయి. కానీ వాళ్ళకి తెలిసినా సరే ఆ పాపాన్ని విడిచిపెట్టుకోరు. ఎంతోమంది అండి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు కదండి. మరి వారి కోసం తెలుసుండి కూడా కొంతమంది పడిపోతూ ఉంటారు. కొంతమందికి తెలుసు, ఈ విషయాలన్నీ తెలుసు, లోకంలో మనం తిరగకూడదు, లోకంలో మేము ఉండకూడదు అన్నీ తెలిసినా సరే వాక్యాన్ని వారు చెప్పాను కదండి ఇందాక ఫస్ట్లో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, దేవా నీకు స్తోత్రం, నన్ను తప్పించు ప్రభా, నా ఫ్రెండ్స్ నన్ను బ్యాట్ ఆడుకోవడానికి రమ్మంటున్నారు, నేను అందులోకి వెళ్ళిపోకుండా నాకు సహాయం చేయి ప్రభా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ రాను రాను ఏమైంది, అలవాటైపోయారు వాళ్ళకి. అంటే ఏమైపోయారంటే మనుషులు దేవుడితో స్నేహానికి అట్టవైపోయి లోకానికి అలవాటైపోతున్నారు. లేదు మనం ఫస్ట్లో ఎలా ఉంటున్నామో దేవుళ్ళో చిట్ట చివరి వరకు కూడా దేవుడితో అలా కలిసి ఉండాలండి. అలాగుండి మనం ఎలుగుతో నింపబడి ఎలుగులోకి నడుద్దాం, అనేక వారిని యేసయ్య దగ్గరికి నడిపిందాం. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమెన్.